అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో జొన్నలతో చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ జొన్న లడ్డూలను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరు తీసుకున్నా హెల్త్కి చాలా మంచిది. ఈ జొన్నల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జొన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. బాడీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. ఈ జొన్నలను తీసుకుంటే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 కప్పు తెల్ల జొన్నలు తీసుకున్నానండి. ఇవి బాయిల్ అవుతున్న వాటర్లో వేసి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన జొన్నలను వడకట్టుకొని నార్మల్ వాటర్తో 2 టైమ్స్ వాష్ చేసి 2 అవర్స్ ఆరనివ్వండి. జొన్నలు ఇలా పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా జొన్నలను తీసుకొని ఇందులో వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు వేయించాలి. పేలాలు రావడం స్టార్ట్ అవ్వగానే వెంటనే మూత పెట్టేసుకోవాలి. మూత టైట్గా పెట్టేయకుండా ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవటం వలన నీటి ఆవిరి పట్టకుండా ఉంటుంది. పేలాలు ఎప్పుడైతే పేలటం ఆగిపోతాయో అప్పుడు మూత తీసి పేలాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని పేలాలను వేయించుకోవాలి. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతే జొన్న పేలాలు ఇలా చక్కగా వస్తాయి. 1 కప్పు జొన్నలకి 1 కప్పు తురిమిన బెల్లం సరిపోతుంది. 4-5 ఇలాచీ కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కాస్త లైట్గా బరకగా పట్టుకున్నా బాగుంటుంది. ఇప్పుడు పిండిలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తూ వేయించిన జీడిపప్పు ముక్కలను కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిండినంతా ఒకసారి చక్కగా కలుపుకొని అవసరమైతే మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా పిండినంతా లడ్డూలాగా చక్కగా చుట్టుకున్న తర్వాత జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా తీసుకునే డైట్లో ఇలా జొన్నలను కూడా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. దీనిలో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జొన్న లడ్డూని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.